నమస్కారము. నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, వెనికిడి సమస్యలకి, ఎలర్జీ ప్రాబ్లంకి, వాయిస్ ప్రాబ్లంకి, స్నోరింగ్ ప్రాబ్లమ్స్కి అన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో ఇవాళ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయిందండి. ముక్కు మూసుకుపోవటము, ముక్కులమ్మటి కారటము, రేత్రిపూట నోరు తెరిచి గాలి పీల్చుకోవటము, స్నోరింగ్ గురక రావటము, స్లీప్ డిస్టర్బెన్స్. పిల్లలు డీప్ స్లీప్లోకి వెళ్ళరు. ఎవ్రీ 1-2 అవర్స్కి ఉలిక్కిపడి లెగుస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి పిల్లల్లో ఈ సమస్య అనేది ఎక్కువైంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ. మనకు ముక్కు వెనక భాగము నాసోఫారింగ్స్ అంటాం, దాంట్లో ఎడినాయిడ్ ఉంటుందన్నమాట. సాధారణంగా ఏంటంటే పిల్లల్లో ఎడినాయిడ్ అనేది మోడరేట్ సైజులో ఉంటుంది. ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు అది పెరిగి కోల్డ్ వస్తూ ఉంటుంది, మిగతా టైంలో నార్మల్గా ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట, ఎడినాయిడ్ ప్రాబ్లం అనేది. ఎందుకంటే బయట పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, అలానే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఉందన్నమాట. పిల్లలు మనం ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన కాంచి రోడ్డు మీద వెహికల్ పొల్యూషను, స్కూల్స్ దగ్గర కూడా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ పొల్యూషను, అలానే ఇంటికి వచ్చినా కూడా ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉండటము, క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఉండటం వలన పొల్యూటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతోపాటు ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. అలానే వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ మనం పిల్లలను చూసినట్లయితే వాళ్ళ స్కూల్స్ కూడా కంజెస్టెడ్గా ఉంటున్నాయి. చిన్న చిన్న పరిసరాల్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ అయిపోయి ఎక్కువ రూముల్లో లేక పిల్లలు తక్కువ స్పేస్లోనే ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సి వస్తుంది. అంటే ఈ ఓవర్ క్రౌడ్ వలన కొంచెం ఇంట్లో ఏంటంటే ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉండటం వలన ఒకే ఏరియాలో ఎక్కువ మంది ఉంటున్నారు. పిల్లలు, మధ్య వయసు వాళ్ళు, పెద్దోళ్ళు, వీళ్ళల్లో ఎవరికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం వలన, పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉండటం వలన, ఈ 2 కారణాల నుంచి మనకి ఇవాళ ఈ ఎడినాయిడ్ ప్రాబ్లం, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళు పిల్లల్లో కంటిన్యూస్గా జలుబు ఉండటం, ఎప్పుడు ముక్కు కారుతానే ఉంటుందండి. మందులు వేసిన రోజులు బాగుంటుంది, మందులు ఆపేయంలోనే మళ్ళీ ఎమ్మటే జలుబు చేస్తుంది, కారుతుంది, దగ్గు వస్తుంది, గొంతులో ఏదో ఉన్నట్టు తినడానికి ఇబ్బంది పడుతుంటాడు, రేత్రిపూట బాగా గురకు వస్తుంది. ఇవి సాధారణమైన సమస్యలు అయిపోయినాయి. చాలా మందిలో ఏంటంటే మందులు ఇస్తే తగ్గుతుంది, ఆపంలోనే మళ్ళీ వస్తుంది. వీళ్ళల్లో ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సర్జరీ చేయటం కూడా మంచిది, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం లేక పిల్లలు మంచిగా నిద్రపోయినట్లయితే వాళ్ళకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ డే టైమ్ స్లీపీనెస్, అలర్ట్నెస్ బాగుంటుంది, ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా బాగుంటారు. ఈ సర్జరీ వలన మనకి ఎలాంటి నష్టం లేదు. చాలా మంది మందులతో కూడా ట్రై చేద్దామంటారు, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే బయట పొల్యూషన్ ఎక్కువ ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది, దీనివలన ఈ ఎడినాయిడ్ అనేది పర్సిస్టెంట్గా హైపోట్రోఫీ ఉంటుంది, మందులతో తగ్గట్లేదు అనమాట. సో పిల్లల్లో ఎవరికైనా కూడా ఎడినాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే, బ్రీతింగ్ సమస్య ఉన్నట్లయితే ఎండోస్కోపీ విధానం ద్వారా ఎగ్జామినేషన్ చేసుకుని, ఎక్స్రే చేసుకుని ఎడినాయిడ్ ఉన్నట్లయితే దాన్ని సింపుల్గా మనం సర్జరీ చేసినట్లయితే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎడినాయిడ్ సమస్యలకి హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ డయాగ్నోస్టిక్ టెస్టులు, ట్రీట్మెంట్ విధానం, ఎస్పెషల్లీ ఎడినాయిడ్ అనేది కోయాబులేటర్తో చేసినట్లయితే సర్జరీ చాలా బాగవుతుంది. కంప్లీట్గా ఎడినాయిడ్ని తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే అబ్స్ట్రక్టివ్ పార్ట్ ఉంటుందో అలానే కాంప్లికేషన్స్ కూడా లేకుండా ఉంటాయి. ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్.